సాగర్ భూకంప జోన్లో రిజర్వాయర్ కింద 3 పొరల లినమెంట్ సమగ్రంగా స్టడీ చేయాల్సిందేనని అప్పట్లో చెప్పిన ఎన్జీఆర్ఐ పట్టించుకోకుండా నిర్మాణం మొదలుపెట్టిన గత బీఆర్ఎస్ సర్కారు 95% నిర్మించిన తర్వాత టెక్నికల్ కమిటీ ఏర్పాటు కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు. మల్లన్న సాగర్ కింద భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయట ఎక్కువగా. సూడిగా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కింద గతంలోనే అక్కడ ఉన్నటువంటి నేను మల్లన్న సాగర్ పర్యటనకు 10 టీవీలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ పర్యటనకు పోయినా ఆ రోజే ఎక్స్పర్ట్ చెప్పిరు ఇది అంత అనువైన కేంద్రం కాదు, ఈ భూమి పొరలు చాలా తేడాగా ఉన్నాయని చెప్పి అప్పుడు ఎక్స్పర్ట్ చెప్తే కేసీఆర్ పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది కట్టకపోతే కమిషన్లు రావు కదా. ఈ కమిషన్ల కోసం కేసీఆర్ ఆడిన డ్రామాకు మల్లన్న సాగర్ భూకంప జోన్ లో ఉంది అని చెప్పి కాగు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన డ్రాఫ్ట్ రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. ఇగో ఇది కేసీఆర్ కథ. ఈ తెలివి లేదు మన లేదు సన్నాసికి ఎడ్డగోలుగా సర్వ సంపద నాశనం చేసి పెట్టి కూర్చున్నాడు. ఆడ ఊర్లను లేపేద్దామని ఇది కట్టేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ రిజర్వాయర్ అయిన కొమరవెల్లి మల్లన్న సాగర్ భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉందని, భవిష్యత్తులో దాంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ డ్రాఫ్ట్ రిపోర్ట్ లో హెచ్చరించింది. 50 టీఎంసీల భారీ సామర్థ్యంతో మల్లన్న సాగర్ నిర్మించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి ముందు భూకంప ప్రభావాన్ని గుర్తించేందుకు కనీసం స్టడీ చేయలేదని తేల్చి చెప్పింది. 6126 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసి వినియోగించడానికి ముందు దాని భద్రతపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పి కాగ్ స్పష్టం చేసింది. ఇదేదో కాంగ్రెస్ వాళ్ళు చేసింది కాదు, నరేంద్ర మోడీ గారు ఆయన సొంత బీజేపీ వాళ్ళు చేసింది అంతకంటే కాదు. ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి స్టడీలో ఆ లెక్కలో తేలింది మల్లన్న సాగరు కింద భూకంపం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. అది అత్యంత ప్రమాదకరమైన ప్రాజెక్టు, భవిష్యత్తులో దాంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది దాంట్లో. ఇక కేసీఆర్ నీ తల ఏడబెట్టుకుంటావు గింత నాశనం చేతివి. అదే మేడిగడ్డనేమో అది మేడిగడ్డ కుంగిపోయే మల్లన్న సాగర్ కింద భూకంపం వచ్చే అవకాశం ఉందా, అటు పోయి ఏమో సుందిల్ల మునిగిపోయే పంపులు ఈత కొట్టబట్టే గౌరవేలికి పొక్కవాడే గండిపేటకు ఏది మన ఇదేంది ఇది నరసన్నపేట అక్కడ కాలువ తెగిపోయా. నీ ఏం ప్రాజెక్టు, నీ ఏం కథ. మళ్ళీ మెదడు గరగబెట్టినా తరగబెట్టినా అని చెప్పి చెప్తా ఉంటాడు మనిషి. నాశనం చేసిండు రాష్ట్రాన్ని.